పార్టీ మారదంటూ మహేష్ గౌడ్ జీవన్ రెడ్డిని కోరుతూ ఉన్నారు. అధిష్టానంతో నేను మాట్లాడతాను, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దంటున్నారు. అయితే జీవన్ రెడ్డి ఇబ్బంది పడిన మాట వాస్తవమే, ఆయనపై కార్యకర్తల ఒత్తిడి కూడా ఉందంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. కానీ పార్టీలోనే ఉండాలంటూ తామంతా కూడా ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్పారు పిసిసి చీఫ్. కొంత కార్యకర్తల ఒత్తిడి ఇక్కడటువంటి ప్రస్తుత దృష్ట్యా వారు కొంత ముందుకెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. బట్ ఏదేమైనా వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం చాలా సుదీర్ఘమైన అనుబంధం. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వారిని వదలదలుచుకోలేదు. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసిసి నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా కాకుండా నాకు జీవన్ రెడ్డి గారితో 1986 నుంచి సంబంధం. మొదటిసారి వారిని నేను మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దివంగత బాలరెడ్డి గారితో కలవడం జరిగింది. అప్పటి నుండి మాకు రాజకీయంగా వారి అనుభవాన్ని పంచుతూ వచ్చినారు. అందుకే వాళ్ళ జగిత్యాలు వచ్చి వారిని ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలని వారికి విన్నవించడం జరిగింది.